చేతి వ్రాత సరిగ్గా లేదు. సమస్య: చేతి వ్రాత సరిగ్గా లేదు. ఏం చేయాలో అర్థం కావటం లేదు. సాధారణంగానే సరిగ్గా లేదంటే ఇక పరీక్షల్లో మరీ చాలా ఘోరంగా ఉంటుంది. అసలు నేను రాసింది నాకే అర్థం కావటం లేదు. ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా అందమైన చేతి వ్రాత కుదరటం లేదు. దాని వలన నేను పరీక్ష బాగా వ్రాసినప్పటికీ వ్రాత సరిగ్గా లేకపోవడంతో మార్కులు తగ్గుతున్నాయి. ఏం చేయాలి? వివరణ: భావ వ్యక్తీకరణలో అతి ప్రధానమైన అంశము వ్రాత. వ్రాత సరిగ్గా లేకపోతే మనకు కెరియర్ వాత పడినట్లే అంటారు పెద్దలు తమాషాగా. ఇక మన చేతి వ్రాతనే మన తలరాతను కూడా మార్చేస్తుంది అని చెప్పవచ్చు. పిల్లలు, మీరెప్పుడైనా వైద్యుడి దగ్గరకు వెళ్ళారా? వెళ్ళినప్పుడు డాక్టర్ రాసిన మందు చిట్టి చూసి ఉంటారు కదూ. మీకు అర్థమవుతుందా అందులో ఏమి వ్రాసారో? లేదు కదా. కారణం వాళ్ళ చేతి వ్రాత అలా ఉంటుంది. మనకు అర్థం కాదు. మందుల షాప్ వాడి మేధస్సు మీద ఆధారపడి మనము మందులు తీసుకొని వేసుకుంటాము. అదృష్టవశాత్తు వాడికి ఆయా డాక్టర్లతో పనిచేసిన అనుభవము ఉండటం వలన మనము రక్షించబడుతుంటాము. మీకు తెలుసా, ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వము వైద్యులందరికీ ఒక ఆదేశం ఇచ్చింది. అదేంటి అంటే, వాళ్ళు వ్రాసే మందుల చిట్టీలు పెద్ద అక్షరాలతో స్పష్టంగా వ్రాయమని. అంటే ఇంతకు మునుపు ఎంత ఇబ్బంది కలిగిందో అర్థమైంది కదా. మనము ఏమనుకుంటున్నామో చెప్పటానికి రెండే మార్గాలు ఉన్నాయి. ఒకటి మాట్లాడటము, రెండోది వ్రాయడం. ప్రపంచానికి మనము మాటల ద్వారా ఏదైనా చెప్తే దాని ప్రభావం కొంతసేపు ఉంటుంది. అదే వ్రాత ద్వారా చెప్తే శాశ్వతంగా ఉండే అవకాశం ఉంది. ఇంకో విషయం గమనించారా పిల్లలు? 10 సార్లు చదవడం కంటే ఒక్కసారి రాయండి, అప్పుడు మరిచిపోవడానికి అవకాశం లేదు అని చెప్తాం కదా. పూర్వం కూడా ఇలాగే శాశ్వతంగా ఉండాలని కదా తాటాకు పత్రాల మీద వ్రాసేవాళ్ళు. అంటే వ్రాతకు అంత విలువ ఉంది. మరి అలాంటి వ్రాతలు నిజంగా అందంగా ఉంటే భావనలు ఇంకెంత ప్రభావితం చేయగలవో ఆలోచించండి. ఈ విషయంలో రచయిత ఏం చెప్తున్నారో విందామా? నాకు గుర్తు. నేను డిగ్రీ చదువుతున్న రోజుల సంగతి చెప్తున్నాను. చిన్నప్పటి నుండి నా చేతి వ్రాత బాగా ఉండేది కాదు. ఎన్నో రకాలుగా ప్రయత్నం చేసి ఓడిపోయాను. మొదలుపెట్టినప్పుడు ఒక్క 5 లేక 6 వరుసలు బాగానే వ్రాసేవాడిని. పోను పోను చాలా అధ్వానంగా మారిపోయేది. నేను వ్రాసింది నాకే అర్థమయ్యేది కాదు. ఏదో అదృష్టవశాత్తు డిగ్రీకి చేరుకున్నాను. ఆ రోజుల్లో నేను శ్రీ సత్యసాయిబాబా వారి సంస్థలో చురుగ్గానే పాల్గొనేవాడిని. గుంతకల్లులో అమ్మా నాన్న ఉండేవారు. నేను అనంతపురంలో డిగ్రీ చేస్తూ సెలవులు ఉన్నప్పుడు గుంతకల్లుకు వెళ్ళేవాడిని. ఆ సమయంలో కీర్తిశేషులు శ్రీ వి నాగభూషణరావు గారికి జిల్లా బాల వికాస్ కార్యక్రమాలు చూసుకునే బాధ్యత ఉండేది. వారితో చేరి నేను బాబా గారి జీవిత చరిత్రను చిత్ర ప్రదర్శనగా చేసి అందరికీ స్వామివారి జీవితమును సందేశమును వ్యాప్తి చేయవచ్చు అని చెప్పాను. వారు ఎంతో సంతోషించి నన్ను ప్రోత్సహించారు. ఇక నెలపాటు నిద్రాహారాలు మాని రాత్రి పగలు తేడా లేకుండా చాలా శ్రద్ధాభక్తులతో ఒక అద్భుతమైన దీక్షతో చిత్ర ప్రదర్శన తయారు చేశాము. ఆ ప్రదర్శన ద్వారా ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలోని ఎన్నో కేంద్రాలలో బాబావారి సందేశాన్ని వేల మందికి అందించాము. మీరందరూ ఆశ్చర్యపోతున్నారు కదూ. ఈ కథకు పైన సమస్యకు ఏ విధంగా సంబంధం ఉన్నది అని. ఇప్పుడు చదవండి. నేను సుమారు 100 చార్ట్లు రాశాను. మొదట రాసినప్పుడు గురువుగారు చాలా బాధపడ్డారు నా హస్తవాసి చూసి.
తర్వాత చార్ట్లో పెన్సిల్ గీతలు గీసుకొని వాటి మధ్యలో రాయమని చెప్పారు. నాకు సిగ్గుగా అనిపించినా దాని అంతు చూడాలని పట్టుబట్టి వ్రాయటం మొదలుపెట్టాను. ఒక 10 చార్ట్లు వ్రాసిన తరువాత గీతలు అవసరమే పడలేదు. ఇంకో 10 చార్ట్లు వ్రాసిన తరువాత మొదట వ్రాసిన చార్ట్లను చూస్తే అబ్బే ఇంత చెత్తగా ఉన్నాయేంటి అనుకొని వాటిని కూడా మళ్ళీ వ్రాశాను. అలా ఎంతో ఇష్టంగా వ్రాయటం వలన మనసు, మాట, చేత, వ్రాత మమేకము అయిపోయి మొత్తము అన్ని చార్ట్లు వ్రాసిన తరువాత చూస్తే అత్యంత సుందరమైన చేతివ్రాత నాది అయింది. బాబావారి సాహిత్యం చదివి వ్యాసాలుగా ఉన్న విషయాలను క్లుప్తంగా వ్రాయటం వచ్చింది. శ్రద్ధతో చదివి వ్రాయటం వలన బాబాగారి సాహిత్యము కనీసం ఒక 100 పుస్తకాలు చదివే అవకాశం దొరికింది. తద్వారా ఏ సమయంలోనైనా బాబా గురించి నేను ఏకబిగిన ఎటువంటి అభ్యాసము లేకుండా 1 గంట మాట్లాడే చాతుర్యము కలిగింది. ఇక ఆ అలవాటు నన్ను ఒక అనర్గళమైన ఉపన్యాసకుడిగా మార్చివేసింది. అంటే శ్రద్ధగా వ్రాయటం వలన మనకు ఎన్ని ఉపయోగాలో చూడండి. వ్రాత బాగుంటే చాలా అద్భుతమైన కళ ఒకటి మన చేతిలో ఉన్నట్లే సుమా. తర్వాత కాలంలో హాస్టల్లో చదువుకుంటున్న ఇంకో 10 మంది స్నేహితులకు రికార్డు కూడా నేనే రాసే అంత అందంగా నా చేతి వ్రాత కుదిరింది. నా ఖర్చులకు డబ్బులు ఇచ్చి మరీ వ్రాయించుకునేవాళ్ళు. ఆ తర్వాత నేను ఎక్కడ ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఈ వ్రాయటం అన్నది మాత్రం మాననేలేదు. ప్రతి పండుగకు, కొత్త సంవత్సరం వచ్చినప్పుడు స్నేహితులకు ఉత్తరాలు వ్రాస్తూ, కవితలు వ్రాస్తూ, ఇలా ప్రతి సందర్భంలో చేతివ్రాత ద్వారా అందరికీ అందుబాటులోనే కాదు, ఆ మంచి వ్రాతతోటి ఎంతో మందిని నేను చేరుకోగలిగాను. చివరకు హైదరాబాదుకు వచ్చిన తరువాత బాబా గారికి, చాలామంది ప్రముఖులకు, మహాత్ములకు, ముఖ్యమంత్రులకు గాని ప్రత్యేకంగా నాతోనే ఉత్తరాలు వ్రాయించుకొని వెళ్ళేవాళ్ళు. నిజానికి నాకున్న చక్కటి చేతివ్రాత నా నుదిటి వ్రాతను కూడా మార్చివేసింది అని చెప్పక తప్పదు. సూచనలు: తదేక దీక్షతో ప్రయత్నం చేయండి. వ్రాయటం అన్నది ప్రతిరోజు చేసే ప్రక్రియ కావాలి. ప్రధానంగా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఇలా అన్ని భాషలలో వ్రాయటం నేర్చండి. వ్రాస్తున్నప్పుడు అది చదవబోతున్న ఎవరైనా సరే ప్రశంసించాలి అన్న ఎరుకతో హృదయం పెట్టి వ్రాయండి. సాధ్యం అయితే మీకు ఎలాంటి పెన్నులు బాగా అలవాటో ఆ పెన్నులు మాత్రమే వాడండి. ప్రయత్నం చేసి పదాలను కలపకుండా వ్రాయండి. మీకు నిజాయితీగా చేతివ్రాత బాగుండాలన్న లక్ష్యం ఉంటే కాపీ బుక్కుల్లో వ్రాయటం అభ్యాసం చేయండి. దైనందిక జీవితంలో భావ వ్యక్తీకరణకు ఎక్కువగా వ్రాయడానికి ప్రాధాన్యత ఇవ్వండి. పరీక్షలలో మంచి మార్కులు తెచ్చుకోవాలన్నా, లేక జీవితంలో మంచి మార్కులు తెచ్చుకోవాలన్నా చేతివ్రాత బాగుండాలి. పెన్నుని సున్నితంగా పట్టుకొని వ్రాయాలి. గట్టిగా పట్టుకొని వ్రాయటం వల్ల చెయ్యి నొప్పి కలిగి అలసిపోయి వ్రాత సరిగా రాదు. పైగా ఎక్కువసేపు వ్రాయలేము. 4 లైన్ నోట్బుక్స్లో సున్నాలు గుండ్రంగా వ్రాసే ప్రయత్నం చేయండి. యూట్యూబ్లో మంచి చేతివ్రాత మేలుకవలు సంబంధించిన వీడియోస్ చూడండి. ప్రేరణ మంత్రము: I saw that bad handwriting should be regarded as a sign of an imperfect education by మహాత్మా గాంధీ. స్ఫూర్తి: తన జీవిత కాలంలో నేర్చుకోలేకపోయిన ఒకే ఒక్క విషయం మంచి చేతివ్రాత అని చెప్పారు ఒకరు. అతి చిన్న వయసులో ఎవరు చేతివ్రాత యొక్క ప్రాధాన్యత చెప్పకపోవడం వల్ల అయితేనేమి, లేక దాన్ని బాగు చేసుకోవాలన్న ఆసక్తి లేకపోవటం వలన అయితేనేమి, అతను చిన్నప్పుడే తన చేతివ్రాతను చక్కదిద్దుకోలేకపోయాడు. పెద్దయిన తరువాత తను ఏదైనా వ్రాయాలి అనుకొని పెన్ను చేత పట్టిన మరుక్షణం
చాలా తల్లడిల్లిపోయేవాడు. అయ్యో, నేను చిన్నప్పుడే నా చేతి వ్రాత సరిచేసుకోలేకపోయాను కదా అని. అతని చేతి వ్రాత అంత ఘోరంగా ఉండేది. అతను వ్రాసింది చూసి పక్కవాడు ఏమనుకున్నాడో వదిలేయండి, అతడే చాలా బాధపడేవాడు. చివరకు తన ఆత్మకథలో వ్రాసుకున్నాడు ఇలా: నేను జీవితంలో సాధించలేకపోయింది ఏదైనా ఉన్నది అంటే వాటిలో చక్కటి చేతివ్రాత ఒకటి. నా దేశంలో పిల్లలకు నేను ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. అది చేతివ్రాత గురించే. పిల్లలు, మీరు నాలాగా కాకుండా చిన్నప్పటి నుండి శ్రద్ధాభక్తులతో గుండ్రటి అక్షరాలు వ్రాయటము నేర్చుకోండి. దానికి మీరు కాపీ బుక్ వ్రాయటం లాంటివి చేయండి. మీ చేతివ్రాత బాగుంటే మీ తలరాత బాగున్నట్లే. అది దేశ భాగ్య రేఖను కూడా మారుస్తుంది. ఇంతకు చేతివ్రాత గురించి ఇంత దిగులుతో భారతీయులకు చెప్పిన మహాత్ముడు ఎవరో తెలుసా మీకు? మహాత్ముడే, అదేనండి, మన జాతిపిత మహాత్మా గాంధీ గారు. చేతివ్రాత బాగుండాలి అంటే ఎంత శ్రద్ధగా ప్రయత్నం చేయాలో తెలిసింది కదా.